హలో ఫ్రెండ్స్, చాలా మంది మనకి జిమ్ కి వస్తున్న వాళ్ళల్లో సార్ ఎగ్స్ ఎలా కన్జ్యూమ్ చేస్తే బెటర్, ఎలా తీసుకుంటే బెటర్ అనే డౌట్ అడుగుతున్నారు. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, పచ్చి గుడ్డుని కొట్టేసుకొని డైరెక్ట్ గా గ్లాస్ లో పోసుకొని తాగొచ్చు. సో అది కొంచెం విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఫుల్ హై కంటెంట్ లో ఉంటాయి. అయితే దీనిలో ఒక అడ్వాంటేజ్, డైరెక్ట్ గా మినరల్ అబ్జార్ప్షన్ ఇవన్నీ జరుగుతాయి, బట్ కొంచెం వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో విధానం బాయిల్ చేసుకోవటం. బాయిల్ చేసేటప్పుడు ఫుల్ బాయిలింగ్ ఉంటుంది, హాఫ్ బాయిలింగ్ ఉంటుంది. సో ఫుల్ బాయిల్ చేస్తే ఏంటంటే మనకి సాలిడ్ గా అయిపోద్ది లోపల ఉన్న యాక్ కూడా, బట్ చాలా వరకు మినరల్స్ ఇవన్నీ కూడా కొంత పర్సంటేజ్ తగ్గుతాయి. బట్ హాఫ్ బాయిల్ ఎగ్ ఈస్ ద బెస్ట్. సో ఈ మూడిట్లో నేనేది రికమెండ్ చేస్తానంటే హాఫ్ బాయిల్ ఎగ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం లోపల ఉన్నటువంటి ఆ ఎల్లో పార్ట్ లైట్ గా జల్లీగా ఉంటుంది. సో మీకు ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా ఈ యొక్క బాయిలర్ లో మేము ఎగ్స్ పెట్టి చూపిస్తున్నాం, మీరు ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఏది ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాం. డోంట్ మిస్ ఇట్. సో ఫుల్ వీడియో చూడండి. ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియో వెతికి ఫుల్ వీడియో చూడండి. అండ్ ఫుల్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇదే కంటిన్యూషన్ చూసుకోండి. సో డైరెక్ట్ గా ఒక ఎగ్ ని పచ్చిగా పగలగొట్టి తాగొచ్చు. ఇప్పుడు జస్ట్ ఇది బాయిలింగ్ పెట్టి జస్ట్ 2 minutes అయింది. సో ఇంకొక మనకి ఇక్కడైతే ఈ బాయిలర్ లో 2 layers ఉన్నాయి. మన జిమ్ లో రెగ్యులర్ గా ఈ డబుల్ ఎగ్ గుడ్ అయితే ఏదైతే ఉందో డబల్ యాక్ ఉండేవి, అంటే డబల్ సొనలు అని అంటాం కదా. సో ఇలాంటి ఎగ్స్ మన జిమ్ లో మనం అయితే స్టూడెంట్స్ కి అందిస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి మీకు బాయిలింగ్ తీసుకుంటే మీకు 10 rupees దొరుకుతుంది. మన జిమ్ లో రెగ్యులర్ గా మీరు తీసుకోవచ్చు. మన జిమ్ లో వచ్చే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో 2 minutes అయింది కాబట్టి 2 minutes మనకి అప్రాక్సిమేట్లీ టోటల్ ఫుల్ బాయిల్ అవడానికి ఈ పర్టికులర్ కంటైనర్ లో అయితే 15 minutes ఉంచాలి. సో 15 minutes ఉంచితే ఫుల్ బాయిలింగ్ అవుతుంది. కాబట్టి హాఫ్ బాయిల్ అనేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 7 or 8 minutes కి మనం తీసేయచ్చు. ఆల్రెడీ 3 minutes అప్రాక్సిమేట్ గా అయిపోయింది. ఇంకొక 4-5 minutes తర్వాత బాయిలింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మనం ఫస్ట్ 7 minutes లో తీసిన ఎగ్ అయితే ఇలా బ్లాస్ట్ అయిపోయింది ఓపెన్ చేసేటప్పుడే. నెక్స్ట్ 10 minutes కి తీసిన ఎగ్ అంటే ఈ బాయిలర్ లో పెట్టింది 10 minutes తర్వాత తీస్తే కనుక ఇది హాఫ్ బాయిల్డ్ అయింది. సో ఇది మీరు చూసుకోవచ్చు, యాక్ కూడా కొంచెం లైట్ జలీగా అనిపిస్తుంది. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది. సో నెక్స్ట్ ఫుల్ బాయిలింగ్ 15 minutes బాయిల్ అయిన తర్వాత అయితే ఫుల్ ఎగ్ బాయిలింగ్ మీరు చూడొచ్చు. మనకి డబల్ ఎగ్ కాబట్టి రెండు యాక్స్ వచ్చినాయి లోపల. సో అందుకనే ఇలా ఉన్నాయి. సో ఇంతకీ పచ్చిగా తాగితే బెటరా, ఇది బెటరా అంటే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇలా హాఫ్ బాయిల్డ్ తినటం అనేది చాలా న్యూట్రిషియస్ గా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. లేదు ఇలా సెమీ సాలిడ్ గా ఉన్నా కూడా మేము తినగలము అనుకుంటే తినొచ్చు. అసలు పచ్చిదే తాగలను అనుకుంటే తాగొచ్చు, కాకపోతే కొంచెం వేడి చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి అప్పుడప్పుడు. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకి అరుగుదల కోసం జీరా పౌడర్, జీలకర్ర ఇలాంటివి కూడా తినాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు పచ్చిగుడ్లు తింటారో అలాంటప్పుడు. నెక్స్ట్ బాడీని కూల్ చేసుకోవడానికి కూడా కొంచెం హెల్దీ డ్రింక్స్, చియా సీడ్స్ ఇలాంటివి డ్రింక్స్, నెక్స్ట్ సబ్జా గింజలు ఇలాంటివి తాగటం ద్వారా కూడా మీ కూల్నెస్ అనేది బాడీకి వస్తుంది. లేదు ఇవన్నీ కాదండి నేను ఫుల్ బాయిల్ చేసుకొని తింటాను అంటే 15 minutes ఉడకబెడితే ఇట్లా ఫుల్ బాయిల్ అవుతుంది. సో ఇది కూడా తినొచ్చు. కాకపోతే కొంతమంది ఏం చెప్తుంటారంటే ఇట్లా ఫుల్ బాయిల్ చేసిన దానిలో కొన్ని న్యూట్రియంట్స్ తగ్గుతాయి అని అంటూ ఉంటారు. సో ఇది మిత్రమా ఎగ్స్ కి సంబంధించి అయితే. సో మరొక వీడియోలో మరిన్ని విషయాలతోటి కలుద్దాం. సో ఈ వీడియోని ఇక్కడ దాకా వాచ్ చేస్తున్నారంటే మీకు హెల్త్ అంటే ఎంత ఇంట్రెస్ట్ నాకు అర్థమవుతుంది. సో అలా కేర్ఫుల్ గా హెల్త్ పట్ల ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్త్ కి బెనిఫిట్స్ వచ్చేటువంటి వీడియోస్ ని వాచ్ చేయడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, మేరా భారత్ మహాన్.